మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన. ఆయన ఎవరు సామాన్యుడా? వాటర్ బడ్స్కి చీఫ్ ఇంజనీర్. ప్రాపర్లీ వదులుతాడు ఏ ఛానల్కి ఎంత అని. మనకి తెలియక గోడలు కట్టుకొని చచ్చిపోతూ ఉంటాం. ఇంకా సూర్యోదయం కూడా కాలేదు. తెలవారుతుండగానే తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ పిల్లవాడు పూర్ణానది వైపు పరిగెత్తాడండి. పరిగెత్తి ఆ పూర్ణానదికి సాష్టాంగ నమస్కారం చేశాడు. శంకరుని చూడగానే పూర్ణానది 3 మైళ్ళు యువతలకి ఉరికి కొరికింది. ఆ పిల్లవాడి పాదాలు తాకేటప్పటికల్లా నమస్కారం చేసి ఆ తల్లి కోసం ప్రార్థిస్తున్నాడు. పిల్లవాడమ్మా, దయాపూర్ణ దయాపూర్ణ మము కృపగణరాజే నీవు నా వెంట మా ఇంటికి వస్తే మా అమ్మ సంతోషిస్తుంది. అంతకంటే నాకేం అవసరం లేదు. చూడండి, అది ఆ పిల్లవాడి గొప్పతనం. మాతృపంచకం అని చెప్పారు శంకర్ల వారు. ఆర్యాంబ చివరి రోజుల్లో శుష్క ధవళాక్షరాలు ధవళ వేస్తారుగా, ఏంటి ఆ బియ్యం, కలిసిన బియ్యం, అవి తల్లి నోట్లో వేస్తూ ఆ పిల్లవాడు ఏడ్చాట శంకరుడు. అమ్మా, చిన్నప్పుడు నువ్వు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేను అన్నం తినకపోతే అటు ఇటు తిప్పుతూ పెరుగన్నానికి ఒకసారి బుధానికి ఎక్కించుకొని, పచ్చడికి ఇంకోసారి బుధానికి ఎక్కించుకొని, ఇంకో అన్నానికి ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాకు గోరు గోరు ముద్దలు తినిపించావమ్మా. అంత ప్రేమతో నాకు అన్నం పెట్టిన నీకు ఇప్పుడు నేను ఈ తడిసినటువంటి బియ్యం వేస్తున్నాను, నన్ను క్షమించు అని మాతృపంచకం చెప్పారు. ఎటువంటి మహానుభావులకి అట్లాంటి వాడు పుడతారా? అలాంటి వాడు పుట్టబట్టే లోకం ఇంత దుర్మార్గంగా ఉన్నా మనం వేటకు అన్నం తినగలుగుతున్నాము.